బాల్ సౌండ్ వచ్చిందా? నువ్వు ఆడుతున్నావు, నువ్వు ఆడకుండా బాల్ సౌండ్ ఎలా వస్తుంది? ఎవరు ఆడట్లేదు కదా క్రికెట్. ఎతుకుతున్నావా? పండగ 5 days లైవ్కి రానుగా. ఓకే తమ్ముడు, ఓకేలే. అది అక్కడ అత్తగారింటి దగ్గర, మన ఇంటి దగ్గర ఎక్కడుంటుంది? అత్తారింటికి వెళ్తావా? ఇంటి దగ్గరే ఉంటావా? హలో అండి, హలో హలో హలో. ఎవరు లేరు కదా ఇంకా. ఫైవ్ డేస్ మా కొలువులు కదా, అందుకే రాను. ఓకే అమ్మ, మంచిగా జాతర చేయండి. గంగమ్మ తల్లికి, ఆ వెంకటేశ్వర స్వామి చెల్లెలకి మా తరపున కూడా మా బాధల్ని విన్నవించు, మా మొర ఆలకించమని చెప్పు. ఓకేనా? మమ్మల్ని చల్లగా చూడమని చెప్పు వెంకటేశ్వర స్వామికి, ఆయన చెల్లెలకి కూడా. మా ఇంటి దగ్గర పెడితే మా డబ్బులు ఖర్చు కావు. వాళ్ళ ఇంటి దగ్గరే చేసి 16 పండుగ వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి. ఏంటి ఇలా ఉన్నావు నువ్వు ఇంత వైలెంట్గా? వాళ్ళు అయితే డబ్బులు కావా? నీ ఒక్కరే డబ్బులా? వాళ్ళ డబ్బులు కాదా? ఆన్లో ఉంటే లైక్ మాత్రం ఇచ్చి వెళ్ళిపోతా. ఓకే మధు ఆంటీ అంట. సరే నీ ఇష్టం తమ్ముడు. పండగ మాత్రం మంచిగా చేయండి. అబ్బా, సరే నా ఫ్రెండ్స్, లైవ్ క్లోజ్ చేసేస్తున్నాను, నిద్ర వస్తుంది. ఓకే, బాయ్ బాయ్ అందరికీ. నా యొక్క డబ్బులు అంటే అవునులే, నీ డబ్బులే, అదే అర్థమైంది. అంత సెల్ఫిష్గా ఉన్నావేంటి? అమ్మాయి వాళ్ళ డబ్బులు అయితే డబ్బులు కావా? నీవైతేనే డబ్బులా? తప్పకుండా. స్వామి నిద్ర వచ్చేస్తుంది. ఏడమ్మా వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది. పడుకుంటే తెలిపేస్తావు. నువ్వు తెలిపడం వల్లే నాకు నిద్రపోయింది. ఏం చేసింది లేదు, అందుకే లైవ్ పెట్టాను. వీళ్ళు కూడా మెసేజ్లు చేయట్లేదు. లైవ్లో ఉండే వాళ్ళు మెసేజ్ చేయండి బా, లైక్ చేయండి. స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి. ఫస్ట్ స్క్రీన్ మీద డబుల్ టచ్ చేసి లైక్ చేయండి. పక్కనే ఉన్న ఆర్ట్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని విజిట్ చేయండి. నచ్చితే సపోర్ట్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అట్లా అయితే అదే కదా, అది కూడా ఒకటే కూతురు కదా. అవునా? అంతే మరి. అలాగైతే ఏవైతే నీ డబ్బులే కదా. అలాంటప్పుడు ఇక్కడ ఖర్చు పెడితే ఏంటి, అక్కడ ఖర్చు పెడితే ఏంటి? నా డబ్బులు నీ డబ్బులు అని అన్నం ఎందుకు అలాంటప్పుడు?